రైతుల కోసం కాంగ్రెస్ సర్కార్ ఎన్నో పథకాలు అమలు చేస్తుందని అన్నారు మంత్రులు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు మాటలతోనే కాలం గడిపిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు మంత్రులు. రాష్ట్రాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో తెలంగాణ ముందుందని చెప్పారు. రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలో సీఎఫ్ఓ కాంక్లేవ్ లో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలకు సీఎఫ్ఓలు, సిఐఐ ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు భట్టి. Our government has embarked on significant initiatives reflecting this vision. Young India Integrated Residential Schools. As you all aware that the government has started and sanctioned nearing about 100 Young India Residential Schools with cost of not less than 200 crores each school, with a campus of not less than 25 acres with their international standards, with an English medium and all other sports facilities and even residential quarters for the teaching staff also. రవాణా శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాహనాల ఫిట్నెస్ తెలుసుకుంటున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. రాష్ట్రంలో యాక్సిడెంట్ డెత్ రేట్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి. నేను ఈరోజు శిక్షణ పూర్తి చేసుకుని 96 మంది దగ్గర నుంచి ఒకటే ఆకాంక్షిస్తా ఉన్నా. ఈ రోజు ఒక ప్రత్యేకమైన పోలీస్ రకమైనటువంటి శిక్షణ తీసుకొని కాకి బట్టలతోటి, కాకి అంటేనే ఒక సంరక్షకుడిగా బాధ్యత భావించేటువంటి సమాజంలో మీ అందరి యొక్క కృషి వల్ల ఈ రోజు ఉన్నటువంటి ఏ యావరేజ్ రేట్ అయితే యాక్సిడెంటల్ డెత్ ఉందో దాన్ని నివారించడానికి మీ శక్తి, మీ తెలివి, మీ యుక్తి ప్రదర్శించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంటల్ డెత్ రేటును తగ్గించేటువంటి ఒక ప్రక్రియ పని జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఆదివాసీ గూడాల్లో బడి ఈడు పిల్లలందరికీ విద్య అందించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు కలెక్టరేట్ లో లర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. తెలుగు భాషతో పాటు అన్ని భాషల్లో నైపుణ్యం పెంచాలనే లక్ష్యంతో 100 స్కూళ్లలో లర్న్ టు రీడ్ పేరుతో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ములుగు పల్లెలను దాతలు దత్తత తీసుకోవాలని కోరారు. అంతకుముందు సీతక్క బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు మంత్రి సీతక్క. సొసైటీ అంతా ఒక దిక్కుపోతుంది, మనం ఐసోలేట్ అయి దూరంగా ఉంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి విద్య మన దగ్గర లేకపోవడంతో ఇంకా మనం వెనుకోబోతున్నాము. కాబట్టి మన ప్రాంత గొప్పతనాన్ని, మన భాష, మన వేషం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే బయటి పోటీ ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడే విధంగా ఈరోజు మరి చిన్న ప్రైమరీ స్కూల్స్ నుంచే లెర్న్ రీడ్ ఇంగ్లీష్ అనేటువంటి ప్రోగ్రామ్ను ఈరోజు 100 స్కూళ్లలో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని అన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. పురుషాధిక్య సమాజంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని చెప్పిన మంత్రి ప్రజలు గుర్తించిన వారే నిజమైన నాయకులని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటానన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. కష్టాలు, కన్నీళ్లు, మరి మానసిక వేదనలు, మానసిక ధైర్యం ఇవన్నీ కూడగట్టుకొని కష్టాన్ని రక్తాన్ని చెమటగా మార్చి గల్లి గల్లి, గడప గడప, చెట్టు పుట్ట, ఇల్లు పల్లె అన్నీ కూడా ప్రజలే మన కుటుంబం అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే తిరుగుతూ ఈ స్థాయికి రావడం జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మాటలతోనే కాలం గడిపిందని విమర్శించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో 300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేశారు వాకిటి. వాళ్ళతో జరగండి, వాళ్ళని కొనియాడి ఎంచుకొని ఏరుకొని గెలిపించి 10 సంవత్సరాలు మోస్తే కూడా ఒక్క పేదవానికి ఉట్కూరు మండలంలో కూడా ఇల్లు అని దౌర్భాగ్య పరిస్థితి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో చూసినాం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ తెలంగాణను ఆగం చేసిందని మండిపడ్డారు మంత్రులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పథకాలు అమలు చేస్తున్నామన్నారు.